అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చలికాలంలో రిచ్ వర్సెస్ పేద పిల్లల కష్టాలు. చలికాలం రావటంతో రిచ్ పిల్లలు కార్తీక్, అమృతలు చలికి తట్టుకోలేక వణికిపోతున్నారు. అప్పుడు కార్తీక్ అమ్ముతో, అమ్మో చాలా ఎక్కువ చలిగా ఉంది కదా. అవును కార్తీక్, మన వింటర్ వులెన్ వేర్ మొత్తం చిన్నగా అయిపోయాయని మొన్ననే ఆర్ఫనేజ్ హోమ్లో ఇచ్చేసాము. ఇప్పుడేమో చలి బాగా ఎక్కువైపోయి అస్సలు తట్టుకోలేకపోతున్నాం. ఆ వింటర్ వేర్ మనకి సరిపోవటం లేదు కనుకే యూజ్ చేసుకునే వాళ్ళకి ఇచ్చేసాం మనం. ఇంకా మళ్ళీ వాటి గురించి మనం మాట్లాడకూడదమ్మో. అదేలే, కానీ ఇప్పుడు చూడు, ఒక్కసారిగా చలి పెరిగిపోయింది. ఏం చేద్దాం ఇప్పుడు మనం? మమ్మీ డాడీని వచ్చేటప్పుడు స్వెటర్స్ కానీ జర్కిన్స్ కానీ తెమ్మని చెబుదామా? ఇప్పుడు మనం చెప్పినా ఏం యూజ్ చెప్పు. ఒక పని చేద్దాం, మనం ఆన్లైన్లో ఆర్డర్ పెడదాం, అవి రేపటికి వస్తాయి. కనుక మమ్మీ డాడీ ఇంటికి వచ్చాక మనం వింటర్ వేర్ ఆర్డర్ పెట్టామని చెప్దాం. కనీసం రేపటికైనా ఈ చలి బాధ తప్పుతుంది మనకి అని చెప్పి ఆ పిల్లలిద్దరూ ఆన్లైన్లో వెతికి తమకి నచ్చిన ఖరీదైన వింటర్ వేర్ ఆర్డర్ ఇచ్చుకున్నారు. ఇదిలా ఉంటే అదే సిటీలో ఒక స్లమ్లో ఉండే ఇద్దరు పిల్లలు, శివ, కవిత, వాళ్ల స్నేహితుడు వీరు, పెంపుడు కుక్క చోటులు వాళ్ల ఇరుకైన ఇంట్లో ఉంటున్నారు. అక్కడ ఆ రిచ్ పిల్లలకి వేసినట్టే ఇక్కడ ఈ పేద పిల్లలకి కూడా చలి బాగా వేస్తుంది. అప్పుడు కవిత తన అన్నయ్య శివతో ఇలా అంటుంది, అన్నయ్య, బాగా చలిగా ఉందన్నయ్య. నాకు చాలా చలిగానే ఉంది చెల్లి, పద బయట చలిమంట వేసుకుందాం. అమ్మో, బయట చాలా చీకటిగా ఉంది. నాకు చీకటి అంటే భయం కదరా. ఎందుకు కవిత చీకటికి భయపడ్డాం? మేమందరం ఉన్నాం కదా, పద బయటికి వెళ్ళి చలిమంట వేసుకుందాం అని బయటకు వెళ్లారు. ఆ పేద పిల్లలు బయట చాలా జోరుగా మంచు కురుస్తుంటే అంత మంచులో ఒక చెట్టు కింద వాళ్లు కొన్ని కట్టెలు పేర్చుకొని మంటేసుకొని చలి కాగుతున్నారు. అలా ఒక పక్క కురుస్తున్న మంచు, మరోవైపు మంటవేడిలో ఆ పేద పిల్లలు కాసేపు చలి కాగి లోపలికి వెళ్ళిపోయారు. ఈ విధంగా దేవుడు పేదవాళ్లకైనా డబ్బున్న వాళ్లకైనా ఒకేలాంటి వాతావరణం ఇచ్చినా డబ్బున్న ఇంటి పిల్లలు ఒకలాగా దాన్ని దూరం చేసుకోవాలనుకున్నారు, పేదవాళ్లు మరోలాగా. ఈ విధంగా ఆ తర్వాత రోజు సాయంత్రం మళ్లీ చలి ముదిరి మంచు పడే సమయానికి రిచ్ పిల్లలు కార్తీక్, అమ్ములు తాము ఆర్డర్ పెట్టిన కొత్త వింటర్ వేర్ రావడంతో అవి వేసుకున్నారు. కార్తీక్, ఈ వింటర్ వేర్లో చాలా వామ్గా ఉంది కదా. మరేమనుకున్నావమ్ము, ఇది బ్రాండెడ్ వేర్, అందుకే ఇందులో ఇంత కూడా చలి తెలియదు మనకి. కావాలంటే ఇప్పుడు మనం బయట కురిసే మంచులోకి వెళ్ళినా ఆ మంచు వల్ల ఇంత తడి కూడా లోపల మన బాడీకి తెలీదు, పైగా కొంచెం కూడా చలి పెట్టదు. అందుకే ఈ బ్రాండ్ బుక్ చేశాను అని అన్నాడు. మరోవైపు పేద పిల్లలు అదే చలి రోజు తమ ఇంట్లో మళ్లీ చలికి ఇబ్బంది పడుతూ ఉండగా వాళ్ళ స్నేహితుడు వీరు ఆ పిల్లల కోసం ఒక ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చాడు. అది చూసి ఆశ్చర్యంగా, ఏంటి వీరు ఇది? చెత్త కుండీలో ఎవరో బట్టలు మూట పడేశారు. ఆ మూటలో 2 చిరిగిపోయిన స్వెట్టర్లు ఉన్నాయి శివా. అందుకే వాటిని తీసి పిండి ఆరేసి చిరిగిన దగ్గర కుట్టి తీసుకొచ్చాను మీకు. మా కోసం స్వెటర్స్ తెచ్చావా? అవును కవిత, పాపం మీరు చలికి తట్టుకోలేకపోతున్నారు కదా, కష్టపడుతున్నారని వీరు మీకోసమే తెచ్చాడు అని చెప్పింది. ఆ తర్వాత వీరు తెచ్చిన పాత చిరిగిన స్వెటర్లు శివ, కవిత ఇద్దరూ వేసుకున్నారు. వాళ్లకవి పాతవే అయినా చాలా సంతోషాన్ని ఇచ్చాయి. చెల్లి, ఈ స్వెటర్లు చాలా వెచ్చగా ఉన్నాయి కదా. అవునరా, నాకు కూడా చాలా వెచ్చగా ఉంది అని ఆ పెంట మీద దొరికిన పాత స్వెటర్లని కుట్టుకొని వేసుకునే ఆ పేద పిల్లలిద్దరూ చాలా సంబరపడిపోయారు. మరోవైపు ఖరీదైన ఇంట్లో ఉన్న పిల్లలు మాత్రం ఇక్కడ పెరిగిపోతున్న చలి మంచుని తమ కొత్త వింటర్ వేర్ ఆపలేకపోవటంతో భరించలేక ఒకరోజు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మో, ఇక్కడ చలి బాగా ఎక్కువైపోతుందమ్మో, ఎంత వింటర్ వేర్ వేసుకున్నా నా వల్ల కావటం లేదు. అవును కార్తీక్, మనం ఉన్నది సిటీకి దూరంగా కదా, అందుకే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. ఒక పని చేద్దామా, మనం సిటీలో ఉన్న అత్త వాళ్ళింటికి వెళ్ళిపోదామా? అక్కడైతే ఇంత చలి ఉండదు కదా. గుడ్ ఐడియా అమ్మో, పద మన డ్రైవర్కి చెప్దాం మనల్ని అత్త వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమని అని అనుకొని ఆ రిచ్ పిల్లలిద్దరూ కలిసి సిటీ మధ్యలో ఉన్న తమ అత్త ఇంట్లో
కాస్త చలి తక్కువగా ఉంటుందని అక్కడికి తమ డ్రైవర్తో కారులో బయలుదేరారు. అలా కురుస్తున్న మంచులో కారులో హీటర్ ఆన్ చేసుకుని ఆ రిచ్ పిల్లలిద్దరూ తమ అత్త ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో కారు రిపేర్ వచ్చి ఆగిపోయింది. అప్పుడు ఆ చలిలో ఆ రిచ్ పిల్లలిద్దరూ కారు నుండి కిందకి దిగక తప్పలేదు. అప్పుడు ఆ పక్కనే ఉన్న ఈ పేద పిల్లల ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళని హెల్ప్ అడిగాడు ఆ కారు డ్రైవర్. వాళ్ళు కూడా అంత చలిలో నో చెప్పకుండా వచ్చి ఆ డ్రైవర్కి సహాయం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళని చూసిన రిచ్ పిల్లలు, అమ్మో మనకేమో ఇంత చలేస్తుంది, వాళ్ళు కూడా మన ఏజ్ వాళ్ళే కదా, మరి వాళ్ళేంటి చలికి అస్సలు భయపడడం లేదు? వాళ్ళకి చలి వేయటం లేదేమో కార్తీక్. ఇంత మంచులో ఎవరికైనా చలి లేకుండా ఎలా ఉంటుంది అని అనుకొని ఆ కార్ రిపేర్ అయ్యే వరకు వెయిట్ చేసి పని పూర్తయ్యాక ఆ రిచ్ పిల్లలిద్దరూ ఆ పేద పిల్లల దగ్గరికి వెళ్ళి, మీ ఇద్దరిని ఒక డౌట్ అడగచ్చా? ఏంటది? ఇంత మంచిలో విపరీతంగా చలేస్తుంది కదా, మేము వింటర్ వులెన్ వేర్ వేసుకుంటేనే మాకు చలి ఆగట్లేదు. మీరు ఆ చిరిగిపోయిన స్వెటర్స్ వేసుకున్నా చలి లేకుండా ఎలా ఉంటున్నారు? హో అదా, మొన్నొక రోజు స్వెటర్ వేసుకున్నా కూడా బాగా చలనిపించిందని మా నాన్నకి చెప్తే అప్పుడు మా నాన్న ఒక మాట చెప్పాడు. మనిషికి చలి వేడి ఇలాంటివి మనం పట్టించుకుంటేనే ఇబ్బంది పడతాయి. మనం వాటికి విలువనిస్తే అవి మనల్ని భయపెడతాయి. అదే వాటిని మనం పట్టించుకోనట్టుంటే ఏ చలి మనల్ని అంతగా ఇబ్బంది పెట్టదు అని చెప్పాడు. అప్పటి నుండి చలిగా ఉన్నా మంచు కురుస్తున్నా మీ దాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా ఉంటూ మా పనేదో మేం చేసుకుంటూ ఉంటే మాకు ఏ చలి తెలియటం లేదు. అవును, ఇప్పుడు ఈ మంచులో మీ కార్ కోసం హెల్ప్ చేసేటప్పుడు మాకు మీకోసం చేసే హెల్ప్ మీదే ధ్యాసుంది కానీ చలి మీద లేదు. అందుకే మాకు చలి తెలియలేదు అని ఆ పేద పిల్లలు చెప్పిన మాట విన్నాక ఆ రిచ్ పిల్లలిద్దరికీ జీవితం అంటే ఏంటో అర్థమైంది. మీ నాన్న మీకు చాలా మంచి విషయం చెప్పారు. లైఫ్లో మనం ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టి మన లైఫ్లో ఏదైనా వస్తుంది వెళ్తుంది అని. ఇక నుంచి మేం కూడా మీ నాన్న చెప్పిన మాటని గుర్తుపెట్టుకుంటాం. అది మాకు కూడా యూజ్ అవుతుంది. ఎనీవేస్, మా కార్ కోసం మీరు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇక నుండి మనం ఫ్రెండ్స్గా ఉందాం. మేము అప్పుడప్పుడు మీకోసం వస్తూ ఉంటాం. మనం కలిసి ఆడుకుందాం అని చెప్పి ఆ పిల్లలు వెచ్చగా ఉండటం కోసం తమ అత్త ఇంటికి వెళ్లాలనుకునే నిర్ణయాన్ని మార్చుకొని చలిని ఎదుర్కోవటానికి తమ ఇంటికే తిరిగి వెళ్లారు. ఆ పేద పిల్లల తండ్రి వాళ్ళకి చెప్పిన అదే మాటని ప్రతి విషయంలో పాటిస్తూ జీవితంలో దేని మీద ఫోకస్ లేనప్పుడే మనకి ఏదో ఒక డైవర్షన్ వచ్చి డిస్టర్బ్ చేస్తుందని, అందుకే ఎప్పుడూ బుర్రలో ఒక ఆలోచన, శరీరానికి ఒక వ్యాపకము ఉండాలని వాళ్ళు తెలుసుకున్నారు. అలా ఒక చలికాలపు రాత్రి మంచులో ఇద్దరు పేద పిల్లలు చెప్పిన మాటలు ఇద్దరు రిచ్ పిల్లల జీవితంలో చాలా మార్పునే తెచ్చాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.